అమ్మ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ టీఏ పాండు. ఈరోజు అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం కందిపూడి గ్రామంలో తాటికొండ వారి వివాహ రిసెప్షన్ కార్యక్రమం అయితే మేము ముందు తీసుకురావడం జరిగింది. తాటికొండ నోకరాజు శ్రీమతి చిలకమ్మ దంపతుల కనిష్ట కుమారుడైనటువంటి వరుడు చిరంజీవి ఆంజనేయులకు, అదే గ్రామానికి చెందిన లక్కరాజు సత్యనారాయణ శ్రీమతి ఈశ్వరమ్మ దంపతుల ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి గౌతమినిచ్చి ఈరోజు అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈరోజు అమ్మ టీవీ ఛానల్ ద్వారా రిసెప్షన్ అయితే కవర్ చేయడం జరిగింది. అలాగే మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి చుట్టాలు, బంధువులు, స్నేహితులు, పొలిటికల్ లీడర్స్ అందరూ తరలి వచ్చి మరి ఆ జంటనిద్దరిని ఆశీర్వదించి వీళ్ళు ఇచ్చినటువంటి విందునైతే స్వీకరించడం జరిగింది. మరి ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా జరిగిన తాటికొండ వారి కళ్యాణ రిసెప్షన్ కార్యక్రమం మీకోసం. ముందుగా మనం చూసుకున్నట్లయితే ఈరోజు తాటికొండ వారి వివాహ రిసెప్షన్ కార్యక్రమం అయితే మీ అందరికీ చూపించే ముందుగా అక్కడ ఏర్పాటు చేసినటువంటి విద్యుత్ లైటింగ్, అలాగే ఆ స్టేజీ ప్రాంగణం అంతా కూడా మీకు నేనైతే స్క్రీన్ పైన చూపిస్తాను. తాటికొండ వరుడు చిరంజీవి ఆంజనేయులకు, వధువు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి గౌతమినిచ్చి ఈరోజు అంగరంగ వైభవంగా కందిపూడి గ్రామంలో వివాహ మహోత్సవ కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కీర్తిశేషులు తాటికొండ అప్పన్న శ్రీమతి పైడమ్మ దంపతులు ప్రథమ కుమారుడు, తాటికొండ కనకయ్య మాజీ సర్పంచ్ శ్రీమతి రవణమ్మ దంపతులు రాయిన శుభలాకార్థముల సందర్భంగా నా సహోదరుడైనటువంటి తాటికొండ నోకరాజు శ్రీమతి చిలకమ్మ దంపతుల కనిష్ట పుత్రుడు వరుడు చిరంజీవి ఆంజనేయులకు, బుచ్చిపేట మండలం కందిపూడి గ్రామ వాస్తవ్యులు శ్రీ లక్కరాజు సత్యనారాయణ శ్రీమతి ఈశ్వరమ్మ దంపతుల ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి గౌతమినిచ్చి ఈరోజు అంగరంగ వైభవంగా కందిపూడి గ్రామంలో వివాహ మహోత్సవం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఒక కార్యక్రమానికి చుట్టాలు, బంధువులు, స్నేహితులు, పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా తరలి వచ్చి మరి వాళ్ళిద్దరిని ఆశీర్వదించి వీళ్ళు ఇచ్చినటువంటి విందునైతే స్వీకరించి వెళ్ళడం జరిగింది. అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం కందిపూడి గ్రామంలో కళ్యాణ వేదిక ఏర్పాటు చేసి ఈరోజు ఈ కార్యక్రమం అయితే చేయడం జరిగింది. అలాగే విందు 17/2/2024 రాత్రి 7 గంటల నుంచి కళ్యాణ వేదిక వద్ద విందు కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి బంధుమిత్రులు సభ్యదేవుడు శ్రీమతి దేవుడమ్మ, పాతాల లోకేశ్వరరావు శ్రీమతి లక్ష్మి, సభ్య పాల్గొనరావు శ్రీమతి పద్మశ్రీ మరియు దంపతులు బంధుమిత్రుల అభినందనలతో తాటికొండ కనకయ్య మాజీ సర్పంచ్ శ్రీమతి రవణమ్మ, తాటికొండ నోకరాజు శ్రీమతి చిలకమ్మ దంపతులు మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అద్భుతమైనటువంటి ఇక్కడ స్టేజ్ ప్రాంగణం అయితే కూడా మనం స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు. స్వస్తి శ్రీ చంద్రమాన శోభగత నామ సంవత్సరం మాఘమాసం శుద్ధ అష్టమి అనగా 17/2/2024 రాత్రి 7:34 తెల్లవారితే ఆదివారం అనగా రోహిణి నక్షత్ర ధనుర్లగ్నమందు ఈ వివాహ మహోత్సవ కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు రిసెప్షన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదంతా కూడా ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. I'm about to fade away, cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby have a taste. All the highs and the lows, no you'll never be the same. I don't really wanna hurt you, but I can't control the pain. If you're sticking by my side, maybe we could be okay. Okay, maybe you could be the change I need today. I promise that I've never felt this way. I really hope that you will choose to stay through all the pain. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away.
ఆనందమానందమాయను మా సీతమ్మ పెళ్లి కూతురాయను మా రాముడు పెళ్లి కొడుకాయను ఆనందమానందమాయను మా సీతమ్మ పెళ్లి కూతురాయను మా రాముడు పెళ్లి కొడుకాయను పచ్చని పచ్చని పందిళ్ళలోను పచ్చని పచ్చని పందిళ్ళలోను హెచ్చైన రాముల వారు వచ్చి కూర్చున్నారు హెచ్చైన రాముల వారు వచ్చి కూర్చున్నారు ఆనందమానందమాయను మా సీతమ్మ పెళ్లి కూతురాయను మా రాముడు పెళ్లి కొడుకాయను జీలకర్ర బెల్లము సీత శిరసున పెట్టి జీలకర్ర బెల్లము సీత శిరసున పెట్టి సీత శిరసున పెట్టి చిరునవ్వు నవ్వినాడు సీత శిరసున పెట్టి చిరునవ్వు నవ్వినాడు ఆనందమానందమాయను మా సీతమ్మ పెళ్లి కూతురాయను మా రాముడు పెళ్లి కొడుకాయను తోటలంట వెళ్ళినారు మల్లె పూలు తెచ్చినారు తోటలంట వెళ్ళినారు మల్లె పూలు తెచ్చినారు సీతారాముల వారు సిరిదండలాడినారు సీతారాముల వారు సిరిదండలాడినారు ఆనందమానందమాయను మా సీతమ్మ పెళ్లి కూతురాయను మా రాముడు పెళ్లి కొడుకాయను గుచ్చిన ముత్యాలు తోరణాలు కట్టిరి గుచ్చిన ముత్యాలు తోరణాలు కట్టిరి గుచ్చని ముత్యాలు తలంబ్రాలు పోసిరి గుచ్చని ముత్యాలు తలంబ్రాలు పోసిరి ఆనందమానందమాయను మా సీతమ్మ పెళ్లి కూతురాయను మా రాముడు పెళ్లి కొడుకాయను జనులందరికానందమాయను ఆనందమానందమాయను 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 నుంచొచ్చారయ్యా మా దేశానికి మా చక్కని శ్రీరఘు సుందరి మక్కువ తీరగా ఏ దేశం నుంచొచ్చారయ్యా మా దేశానికి మా చక్కని శ్రీరఘు సుందరి మక్కువ తీరగా ఏ దేశం నుంచొచ్చారయ్యా మా దేశానికి
దైవడని మీవార్ చెప్పిరి ఇంత ఓనమాలు రాని వాడని ఎరక్కపోతిమి ఏ దేశానుంచొచ్చరయ్య మా దేశానికి మా చక్కని శ్రీరఘు సుందరి మక్కువ తీరగా ఏ దేశానుంచొచ్చరయ్య మా దేశానికి చీరలు సొమ్ములు పెడతారని మీవార్ చెప్పిరి చీరలు సొమ్ములు పెడతారని మీవార్ చెప్పిరి ఇంత నారగుడ్డలు పెడతారని ఎరక్కపోతిమి ఏ దేశానుంచొచ్చారయ్య మా దేశానికి మా చక్కని శ్రీరఘు సుందరి మక్కువ తీరగా ఏ దేశానుంచొచ్చారయ్య మా దేశానికి మేడలు మిద్దెలు కలవారని మీవార్ చెప్పిరి మేడలు మిద్దెలు కలవారని మీవార్ చెప్పిరి ఇంత గోడల్లేని పూరిళ్ళని ఎరకపోతిమి ఏ దేశానుంచొచ్చారయ్య మా దేశానికి మా చక్కని శ్రీరఘు సుందరి మక్కువ తీరగా ఏ దేశానుంచొచ్చారయ్య మా దేశానికి రవ్వల్ ముత్యాలు తెస్తారని మీవార్ చెప్పిరి రవ్వల్ ముత్యాలు తెస్తారని మీవార్ చెప్పిరి ఇంత పుస్తె బొంతులు ఇస్తారని ఎరక్కపోతిమి ఏ దేశానుంచొచ్చారయ్య మా దేశానికి మా చక్కని శ్రీరఘు సుందరి మక్కువ తీరగా ఏ దేశానుంచొచ్చారయ్య మా దేశానికి ఏ దేశానుంచొచ్చారయ్య మా దేశానికి జీలకర్ర బెల్లము సీత శిరసున పెట్టి జీలకర్ర బెల్లము సీత శిరసున పెట్టి సీత శిరసున పెట్టి చిరునవ్వు నవ్వినాడు సీత శిరసున పెట్టి చిరునవ్వు నవ్వినాడు ఆనందమానందమాయను మా సీతమ్మ పెళ్లి కూతురాయను మా రాముడు పెళ్లి కొడుకాయను మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం అయితే మాత్రం చుట్టాల బంధువులు స్నేహితులు అందరూ కూడా తరలి రావడం జరిగింది. మరి వచ్చి ఆ జంటని ఆశీర్వదించి వీళ్ళు ఇచ్చినటువంటి విందునైతే స్వీకరించి వెళ్ళడం జరిగింది. మరి ఇక్కడ భోజనాల కోలాహలం దగ్గర కూడా మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. మరి ఆంజనేయుల ఫ్రెండ్స్ అలాగే వాళ్ళ చుట్టాల బంధువులందరూ కూడా మరి సహాయ సహకారం అందిస్తున్నటువంటి దృశ్యాన్ని కూడా మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. తాటికొండ నోకరాజు శ్రీమతి చిలకమ్మ దంపతుల కనిష్ట కుమారుడైనటువంటి వరుడు చిరంజీవి ఆంజనేయులకు అదే గ్రామానికి చెందినటువంటి లక్కరాజు సత్యనారాయణ శ్రీమతి యశ్వరమ్మ దంపతులు ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి గౌతమినిచ్చి ఈరోజు
అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ముందుగా మనం చూసుకున్నట్లయితే ఈరోజు రిసెప్షన్ కార్యక్రమం అయితే కవర్ చేస్తూ ఉన్నాము. మరి ఈ యొక్క కార్యక్రమానికి చుట్టాలు, బంధువులు, స్నేహితులు, పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా తరలి వచ్చి మరి వాళ్ళిద్దరిని ఆశీర్వదించి వీళ్ళు ఇచ్చినటువంటి విందుని అయితే స్వీకరించడం జరిగింది. బాబాయ్ ఒకసారి కింద ఎడతాను దిక్కు లోపల చెప్పండి ప్లేట్ చూడండి సార్ సైడ్ చూడండి చూడండి ఆనందమానందమాయను మా సీతమ్మ పెళ్లి కూతురాయను మా రాముడు పెళ్లి కొడుకాయను. ఆనందమానందమాయను మా సీతమ్మ పెళ్లి కూతురాయను మా రాముడు పెళ్లి కొడుకాయను. పచ్చని పచ్చని పందిళ్ళలోను పచ్చని పచ్చని పందిళ్ళలోను హెచ్చైన రాముల వారు వచ్చి కూర్చున్నారు. హెచ్చైన రాముల వారు వచ్చి కూర్చున్నారు. ఆనందమానందమాయను మా సీతమ్మ పెళ్లి కూతురాయను మా రాముడు పెళ్లి కొడుకాయను. జీలకర్ర బెల్లము సీత శిరసున పెట్టి జీలకర్ర బెల్లము సీత శిరసున పెట్టి సీత శిరసున పెట్టి చిరునవ్వు నవ్వినాడు. సీత శిరసున పెట్టి చిరునవ్వు నవ్వినాడు. ఆనందమానందమాయను మా సీతమ్మ పెళ్లి కూతురాయను మా రాముడు
కూతురాయను మా రాముడు పెళ్లి కొడుకాయను. గుచ్చిన ముత్యాలు తోరణాలు కట్టిరి, గుచ్చిన ముత్యాలు తోరణాలు కట్టిరి, గుచ్చని ముత్యాలు తలంబ్రాలు పోసిరి, గుచ్చని ముత్యాలు తలంబ్రాలు పోసిరి. ఆనందమానందమాయను మా సీతమ్మ పెళ్లి కూతురాయను మా రాముడు పెళ్లి కొడుకాయను. జనులందరికానందమాయను ఆనందమానందమాయను 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 ఆనందమానందమాయను. దేశాన్నుంచొచ్చారయ్యా మా దేశానికి మా చక్కని శ్రీరఘు సోదరి మక్కువ తీరగా. ఏ దేశాన్నుంచొచ్చారయ్యా మా దేశానికి మా చక్కని శ్రీరఘు సోదరి మక్కువ తీరగా. ఏ దేశాన్నుంచొచ్చారయ్యా మా దేశానికి. చదివాడని మీవా చెప్పిరి. ఇంత ఓనమాలు రాని వాడని ఎరక్కపోతిమి. ఏ దేశాన్నుంచొచ్చారయ్యా మా దేశానికి మా చక్కని శ్రీరఘు సోదరి మక్కువ తీరగా. ఏ దేశాన్నుంచొచ్చారయ్యా మా దేశానికి. చీరలు సొమ్ములు పెడతారని మీవా చెప్పిరి. చీరలు సొమ్ములు పెడతారని మీవా చెప్పిరి. ఇంత నారగుడ్డలు పెడతారని ఎరక్కపోతిమి. ఏ దేశాన్నుంచొచ్చారయ్యా మా దేశానికి మా చక్కని శ్రీరఘు సోదరి మక్కువ తీరగా. ఏ దేశాన్నుంచొచ్చారయ్యా మా దేశానికి. మేడలు మిద్దెలు కలవారని మీవా చెప్పిరి.
ముత్యాలు తెస్తారని మీవారు చెప్పిరి రవ్వల ముత్యాలు తెస్తారని మీవారు చెప్పిరి ఇంత పుస్తె బొందులు ఇస్తారని ఎరకపోతివి ఏ దేశం నుంచొచ్చారయ్యా మా దేశానికి మా చక్కని శ్రీరఘు సుందరి మక్కువ తీరగా ఏ దేశం నుంచొచ్చారయ్యా మా దేశానికి ఏ దేశం నుంచొచ్చారయ్యా మా దేశానికి జీలకర్ర బెల్లము సీత శిరసున పెట్టి జీలకర్ర బెల్లము సీత శిరసున పెట్టి సీత శిరసున పెట్టి చిరునవ్వున వినాడు సీత శిరసున పెట్టి చిరునవ్వున వినాడు ఆనందమానందమాయను మా సీతమ్మ పెళ్లి కూతురాయను మా రాముడు పెళ్లి కొడుకాయను ఆనందమానందమాయను మా సీతమ్మ పెళ్లి కూతురాయను మా రాముడు పెళ్లి కొడుకాయను ఆనందమానందమాయను మా సీతమ్మ పెళ్లి కూతురాయను మా రాముడు పెళ్లి కొడుకాయను పచ్చని పచ్చని పందిళ్ళలోను పచ్చని పచ్చని పందిళ్ళలోను హెచ్చైన రాముల వారు వచ్చి కూర్చున్నారు హెచ్చైన రాముల వారు వచ్చి కూర్చున్నారు ఆనందమానందమాయను మా సీతమ్మ పెళ్లి కూతురాయను మా రాముడు పెళ్లి కొడుకాయను జీలకర్ర బెల్లము సీత శిరసున పెట్టి జీలకర్ర బెల్లము సీత శిరసున పెట్టి సీత శిరసున పెట్టి చిరునవ్వున వినాడు సీత శిరసున పెట్టి చిరునవ్వున వినాడు ఆనందమానందమాయను మా సీతమ్మ పెళ్లి కూతురాయను మా రాముడు పెళ్లి కొడుకాయను
సీతమ్మ పెళ్లి కూతురాయను మా రాముడు పెళ్లి కొడుకాయను గుచ్చిన ముత్యాలు తోరణాలు కట్టిరి గుచ్చిన ముత్యాలు తోరణాలు కట్టిరి గుచ్చని ముత్యాలు తలంబ్రాలు పోసిరి గుచ్చని ముత్యాలు తలంబ్రాలు పోసిరి ఆనందమానందమాయను మా సీతమ్మ పెళ్లి కూతురాయను మా రాముడు పెళ్లి కొడుకాయను జనులందరికానందమాయను ఆనందమానందమాయను 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 నుంచొచ్చారయ్యా మా దేశానికి మా చక్కని శ్రీరఘు సుందరి మక్కువ తీరగా ఏ దేశం నుంచొచ్చారయ్యా మా దేశానికి మా చక్కని శ్రీరఘు సుందరి మక్కువ తీరగా ఏ దేశం నుంచొచ్చారయ్యా మా దేశానికి చెప్పిరి బిఏఎంఏ చదివాడని మీవారు చెప్పిరి ఇంత ఓనమాలు రాని వాడని ఎరక్కపోతిమి ఏ దేశం నుంచొచ్చారయ్యా మా దేశానికి మా చక్కని శ్రీరఘు సుందరి. మరి ఇప్పుడే వారి ఇరువురిని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి చోడవరం నియోజకవర్గం శాసనసభ్యులు ప్రభుత్వం విప్పు ఎమ్మెల్యే కర్ణం ధర్మశ్రీ గారిని కూడా మనం స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు. చూసారు కదండి ఈరోజు తాటికొండ వారి కళ్యాణ రిసెప్షన్ కార్యక్రమం. మరి వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం.